ఇవాళ 24/4/2024 మన కడప ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎస్పీ అమ్జద్ బాషా గారు నామినేషన్ వేయడం జరిగినది. అమ్జద్ బాషా గారి నామినేషన్ కడప ప్రజలు తెలుసుకున్న మరుక్షణం నుంచి ప్రజలు మన పిలుపు లేకుండానే ముందు 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 నడుచుకుంటూ అమ్జద్ అన్నకు మద్దతు ఇస్తూ ప్రజలు రథసారథిగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చారు. అమ్జద్ అన్న తరపున ఎవరు కానీ రూపాయి డబ్బులు ఇచ్చి పిలిచిన మనుషులు కాదు. మన జగనన్న గుండెలో స్థానం సంపాదించుకోవడం వల్ల ఈ ప్రజలు ఇవాళ కడపలో మద్దతు తెలుపు నామినేషన్కు వేలాది మందిగా స్వచ్ఛందంగా తందోపతందాలుగా రావడం జరిగినది. దీంతో మన అమ్జద్ అన్న విజయం ఏమంటే ఈరోజు తెలిసిపోయిన దేవుని దేవల్ల. జై జగన్, జై అమ్జద్ బాషా అన్న, జై అవినాష్ రెడ్డి గారు. ఈరోజు నామినేషన్ పర్వం కడప నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అమ్జద్ అన్న గారు నామినేషన్ వేయబోయే సందర్భంగా కడప నియోజకవర్గ ప్రజలందరూ వేలాది మంది తండోపతండాలుగా తరలి వచ్చి అమ్జద్ అన్న వారి మీద ఉండే అభిమానాన్ని, ప్రేమను చాటుకోవడం జరిగింది. ఒక బ్రహ్మోత్సవం మాదిరి అన్నగారింటి దగ్గర నుండి పోస్ట్ ఆఫీసు వరకు ఊరేగింపుగా ఒక బ్రహ్మోత్సవంలా, ఒక తిరునాళ్ళ, ఒక ఉత్సవంలా కని విని ఎరుగని చరిత్రను తిరగరాసేదానికి మూడోసారి ముచ్చటగా అమ్జద్ బాషా గారు నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్న తరుణంలో అమ్జద్ అన్నకు బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఎన్నో విన్యాసాలతో పూలమాలలతో స్వాగతం పలుకుతూ తండోపతండాలుగా తరలి వచ్చినటువంటి కడప నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపునిచ్చింది ఇప్పటి వరకు. దానికి నిదర్శనం మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నటువంటి ఎస్పీ అమ్జద్ బాషా గారు. ఆయన మా డివిజన్కే ఫస్ట్ కార్పొరేటర్గా నామినేషన్ వేసి గెలిచడం జరిగింది. ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగి కడప చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించదగిన విధంగా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఒక ఎస్పీ అమ్జద్ బాషా గారు మాత్రమే. అది సామాన్య వ్యక్తులతో సాధ్యమయ్యే విషయం కాదు. ప్రతి మనిషి గుండెల్లో చోటు సంపాదించుకునే ఒక వ్యక్తి వల్లనే అవుతుంది. ఎన్నో పర్వాలు ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 76 ఏళ్ల చరిత్ర తర్వాత కడపలో ఒక పర్వం ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఒక వ్యక్తి ఒక పర్వము, ఇంకో వ్యక్తి 2 పర్వాలే తప్ప 3 సార్లు 3 పర్యాయాలు ఏ వ్యక్తి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇది కడప చరిత్ర. ఈ కడప చరిత్రను తిరగరాసే శక్తి ఒక అమ్జద్ బాషా గారికి ఉంది. ఈ రాష్ట్ర చరిత్రను కూడా తిరగరాసే శక్తి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా మన కడప నియోజకవర్గ ప్రజలు అమ్జద్ బాషా గారికి ఎలాగైతే నామినేషన్కు బ్రహ్మరథం పట్టారో అదేవిధంగా రేపు నెల 13వ తేదీ పోలింగ్ రోజు కూడా తమ ఓటును వేయించి అమ్జద్ బాషా గారికి 2014లో 45,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. 2019లో 55,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈ 2024లో ముచ్చటగా మూడోసారి 75,000 మెజారిటీ, అఖండ మెజారిటీతో అన్నగారిని గెలిపించి అన్నగారికి మళ్ళా ఒక్కసారి కడపను గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జగన్.